In the streets of fire, where shadows play. టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒక స్టార్ హీరో కొడుకు లేదా కూతురు సినిమాల్లోకి వస్తున్నారంటే అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే అందరికన్నా మనం ఎక్కువగా వెయిట్ చేస్తున్న పేరు అకీరా నందన్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు. అయితే కొన్ని రోజులుగా ఈ విషయం పైన చాలా న్యూస్ ఐటమ్స్ వచ్చాయి, కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు. అయితే ఇప్పుడు అకీరా కోసం అడవిశేష్ సిద్ధంగా ఉన్నాడని టాక్ వినిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అకీరా ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు, కనీసం కెమెరా ముందుకు కూడా రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ చూస్తే ఇప్పటికే ఒక స్టార్ హీరోకు ఉండే స్థాయి క్రేజ్ కనిపిస్తుంది. ఆయన ఫోటోలు వీడియోలు బయటకు వస్తే వెంటనే వైరల్ అవుతుంటాయి. ఈ స్థాయి అభిమానాన్ని చూస్తుంటే ఆయన ఎంట్రీ రోజున ఎలా స్పందన ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ హీరో అడవిశేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తన తాజా చిత్రం డెకాయిడ్ సక్సెస్ నేపథ్యంలో ఆయన వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అకీరా నందన్ గురించి మాట్లాడిన శేష్ తనకున్న అనుబంధాన్ని ఎంతో ఆప్యాయంగా పంచుకున్నారు. In the streets of fire, where shadows play. శేష్ మాట్లాడుతూ, అకీరా నాకు చాలా ఇష్టం. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. మా మధ్య ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది. మేమిద్దరం లెఫ్ట్ హ్యాండర్స్ కావడం వల్ల ఒక విధమైన సింక్ ఫీల్ అవుతూ ఉంటాం అని చెప్పారు. చిన్న విషయం అనిపించినా ఈ కామన్ పాయింట్ వాళ్ళ మధ్య స్నేహాన్ని మరింత దగ్గర చేసింది అని ఆయన చెప్పిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా అకీరా వ్యక్తిత్వం గురించి కూడా శేష్ ఎంతో ప్రశంసలు కురిపించారు. అతని ఆలోచనలు చాలా పరిణితితో ఉంటాయి. అతను మాట్లాడే విధానం, వ్యవహరించే తీరు అన్నీ చాలా మెచ్యూర్గా ఉంటాయని పేర్కొన్నారు. ఈ మాటలు విన్న తర్వాత అకీరా ఇప్పటికే ఎంత పక్కాగా ఆలోచిస్తున్నాడో అభిమానులకు అర్థమవుతుంది. గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే అడవిశేష్ అకీరా కోసం ఒక ప్రత్యేకమైన కథ సిద్ధం చేశారట. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అయితే ఈ విషయంపై శేష్ క్లారిటీ ఇచ్చారు. నేరుగా కథ గురించి చెప్పకపోయినా అకీరా ఎంట్రీ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. అకీరాకు ఇప్పటికే పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అతను ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినా అది ఒక పెద్ద ఈవెంట్ లా ఉంటుంది. అందరిలాగే నేను అతని అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నానని శేష్ చెప్పారు. ఆయన మాటల్లో ఉన్న ఆతృత అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఇక మరోవైపు అకీరా నందన్ ప్రస్తుతం ఏమి చేస్తున్నాడన్నది కూడా ఆసక్తికరమైన విషయమే. తాజా సమాచారం ప్రకారం ఆయన విదేశాల్లో సంగీతంలో శిక్షణ పొందుతున్నారని తెలుస్తుంది. చిన్నప్పటి నుండే సంగీతంపై ఆసక్తి ఉన్న అకీరా ఆ దిశగా తన ప్రతిభను పెంచుకుంటున్నాడని చెబుతున్నారు. In the streets of fire, where shadows play. ఈ విషయంపై గతంలో ఆయన తల్లి రేణు దేశాయ్ కూడా స్పందించారు. అకీరాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అతని కెరియర్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అతనికే వదిలేశామని ఆమె చెప్పిన మాటలు అప్పట్లో బాగా చర్చకు దారితీశాయి. ఇది చూస్తే కుటుంబం కూడా అకీరా అభిరుచులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తోందని అర్థమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన పిల్లల విషయంలో అదే విధంగా వ్యవహరిస్తారని ఇండస్ట్రీలో అందరూ చెబుతూ ఉంటారు. పిల్లలు ఏది ఇష్టపడితే అదే చేయాలని ప్రోత్సహించడం ఆయన స్టైల్. అందుకే అకీరా కూడా తనకు నచ్చిన దారిని ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అభిమానులలో పెద్ద ప్రశ్న ఏమిటంటే అకీరా నటుడిగా వస్తాడా లేక సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడా? రెండింటికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నటుడిగా వస్తే తన తండ్రిలాగా మాస్ హీరోగా నిలుస్తాడా లేక తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ను సృష్టించుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే సంగీత దర్శకుడిగా వస్తే కూడా తన సంగీతంలో కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న శిక్షణ చూస్తుంటే ఈ మార్గం కూడా బలంగానే కనిపిస్తోంది. ఏదైనా సరే అకీరా ఎంట్రీ మాత్రం టాలీవుడ్లో ఒక సంచలనమే అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా అడవిశేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ విషయంపై విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అకీరా త్వరగా హీరోగా రావాలని కోరుకుంటుంటే మరికొందరు ఆయన తనకు ఇష్టమైన రంగంలో ముందుకు వెళ్లాలని అభిప్రాయపడుతున్నారు. In the streets of fire, where shadows play. మొత్తానికి చూస్తే అకీరా నందన్ అనే పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇంకా సినిమా కూడా చేయకముందే ఈ స్థాయి క్రేజ్ రావడం చాలా అరుదు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆయన ఎంట్రీ రోజున టాలీవుడ్ లో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉంది.